ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుల శక్తివంతులకు కోమయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వేవేల దూతలతో కొని ఆడబడుచున్న దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. విరిగి నలుగున హృదయం దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేక మంది నాయన ప్రభా రక్షింపబడుటకు సహాయం చే ప్రభా. వాక్యం ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో నాయన ప్రభా, ఆ వాక్యంలో మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. విత్తిన వాక్యము మా హృదయాలలో నాటుకున్నటకు సహాయం చే ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, గ్రహించే మనస్సును, వినగలిగే చెవులను ప్రభా, దానిని అనుసరించే మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యంలో మీరుండి నడిపించమని, నా ప్రార్థనను నీ పాదసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కూడా ఏం చేస్తాము? పాటలు పాడుకుంటూ ఉంటాము. ఏమని? పాపిని యేసు ప్రభు, నే పాపిని, నన్ను రక్షించు అని. మనము దేవుని మాట వినుచున్నామా? సృష్టి మాట విని మనిషి మారిపోతాడేమో కానీ దేవుని మాట విని మనము ఎప్పుడు కూడా చెడుని చూడలేదు. మనుషులు చెప్పిన మాటలకు మనం మారిపోవచ్చు, కానీ దేవుని మాట మనము లోబడితే మనకి ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి, ప్రతిదీ కూడా సఫలమవుతుంది. ఆకాశంలో ఎగిరే కాకి దేవుని మాట విన్నది, నేలపై నడిచే గాడిది ఆ దేవుని స్వరాన్ని విన్నది, నీటిలో ఇదే చేప ఆయన ఆజ్ఞకు లోబడింది. హోరేను వీచిన తుఫాను గాలి దేవుని మాటకు తగ్గింది. సముద్రపు నీరు పాయలయ్యింది, సూర్యచంద్రులు ఆగిపోయారు. సృష్టి అంతా కూడా ఒక్కటై సృష్టి మాటకు లొంగింది. కానీ అన్ని జంతువులు వింటున్నాయి, అన్ని పక్షులు వింటున్నాయి, కానీ మనుషులు దేవుని మాట వింటున్నారంటారా? మనుషులు దేవుని మాటకి లోబడి ఉంటున్నారంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా. ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది, మనము దేవుని మాటకి లోబడి ఉంటున్నామా? దేవునికి మనం లోబడి ఉంటున్నాము? మనం దేవుని ఎడల ఎలా ఉంటున్నాము? మనం ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరు మనకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనం ఎలా ఉంటున్నాము అనేది మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి, మన హృదయానికి మనమే సర్ది చెప్పుకోవాలి. కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రము దేవుని మాట వింటున్నాడంటారా? విననట్టున్నాడు. ఆయన పైనే తిరుగుబాటు, శిక్షకు ఎదురు వెళుతున్నారు, దేవునికి శిక్ష ఎదురు వెళుతున్నారు. దేవుని మాటకు లోబడట్లేదు, దేవుని మాటకి లొంగట్లేదు. కానీ దేవుడు ప్రతి మనుషుడు కూడా ఏం చేస్తాడు? దేవుని మాటకే లోబడి ఉండాలి. అన్నీ లోబడినవి, ఆకాశ పక్షులు లోబడి, సూర్యచంద్రులు లోబడి ఉన్నారు. మనం కూడా దేవుని మాటకి లోబడి ఉండాలి. ఒకసారి బైబిల్ వాక్యంలోకి వెళ్ళి చదువుకుందాం. యాకోబు 1:19. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడనై ఉండవలని. ఎలా ఉండాలి? ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, దేవుని వాక్యము వినుటకు వేగిరపడాలి, మాటకు నిదానించేవాడులా ఉండాలి, కోపించుటకు మనము నిదానించిన వాడమై ఉండవలని అంటున్నాడు. దేవుని మాటకు లోబడుతున్నామా? అన్నీ లోబడినివే. సింహాల బోనులో దానియేలు ప్రార్థించినప్పుడు దేవుని మాట వినే కదా సింహాలు లోబడినవి. కానీ మనము లోబడుతున్నామా దేవునికి? కానీ మనుషుడే వినుటకు వేగిరపడాలి అని అంటున్నాడు, మాట్లాడుటకు నిదానించాలి అని అంటున్నాడు. దేవుని మాటకు లోబడి దేవునికి మనము లోబడినప్పుడైతే మనకి అనేకమైన ఆశలు. దేవుడు ఎప్పుడునూ కూడా ఆయనకి మేలు కలిగేలాగా ఏది చెప్పలేదు. మనకిని మన పిల్లలకిని మేలు కలుగుటకై వేగిరపడమన్నాడు. అంతేగాని మాట్లాడుటకు నిదానించమన్నాడు, కోపించుటకు కూడా నిదానించి ఉండవలెను అని అన్నాడు. కోపించుటకు మన కోపం వస్తే ఒక నిమిషమైనా ఆగుతామా? ఆగము. కానీ దేవుడు ఏమనంటున్నాడు ఇక్కడ? కోపించుటకు నిదానించమనంటున్నాడు, ఆశ్రయించుటకు నిదానించమనంటున్నాడు, దేవుని మాటకు లోబడుటకు నిదానించమని చెప్తూ ఉన్నాడు. మనము దేవుని మాటకు మనం ఏమి కలిగి ఉండాలి? లోబడి ఉండాలి. వాక్యంలోకి వెళ్దామండి. రోమా 4:7 చూద్దాం. ఏలయనగా తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎలాగో? ఏలయనగా తన అతిక్రమములకు పరిహారమునకు నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఏమవును? ధన్యుడు అని అంటున్నాడు. మన పాపముల కొరకు మనం ప్రాయశ్చిత్తాప పడుతున్నామా? దేవుని ఎదుట ఒప్పుకుంటున్నామా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా పాపులము మేము అని పాడుకుంటూనే ఉంటున్నామే.
అలా చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గు అనిపించట్లేదు, కానీ ఆటాడుకు కానీ పాడుకోవటానికి మాత్రము సిగ్గు అనిపిస్తుందా? పాపము చేస్తూ కూడా ఏ పాపము ఎరుగని వానిలా నటించేవారు సిగ్గుపడాలి, కానీ చేసిన తప్పుని ఒప్పుకొని ప్రాయశ్చిత్త పడేవారు ఎప్పుడును కూడా సిగ్గుపడకూడదు. సిగ్గుపడాలని చెప్పండి. పడేవారు దేవుని ఎదుట పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకునేవాడే సిగ్గుపడాలి. పాపమును ఒప్పుకొనవాడు సిగ్గుపడాలి, కానీ ఒప్పుకునినవాడు దేవుని ఎదుట సిగ్గుపడు. ఎందుకంటే ప్రాయశ్చిత్తము మించిన శిక్ష మరొకటి లేదు అని అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు? అతిక్రమమును ప్రాయశ్చిత్తము నొందమని అంటున్నాడు. ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని అంటున్నాడు. మనం లేచిన దగ్గర నుంచి పాటలు పాడుకున్నాం, వింటున్నాము, పాపం చేసి కూడా చేయలేనట్టు ఏమంటున్నాం, కానీ అలాగ ఉండవద్దని అంటున్నాడు దేవుడు. మేము పాపము చేసి కూడా పాపము చేయని వారిగా ఉండవద్దు అని అంటున్నాడు. ఒకవేళ అలా ఉన్న ఎడల మనకి ఏమి కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. శ్రమ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాము? అప్పుడు దేవునినే ఆశ్రయిస్తాము. దేవుని ఎదుటే మనము వంగి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా ప్రాయశ్చిత్తం మనం చేసిన పాపమునకు పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో బలి అయినాడు మన కోసము, ఆయన శ్రమలో బలి అయినాడు. అలాంటినప్పుడు మనము మన పాపమును విడిచిపెట్టి మన పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని ప్రాయశ్చిత్తమును పొందుకోవాలి. అంతేగాని నేను ఏ పాపం చేయలేదు, నేను చేసేసి కూడా చేయలేదు అని ఉండకూడదు. ఎప్పుడూ కూడా చేసిన దాన్ని మనము ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదీ ప్రార్థన జీవితంలో గడపాలి. 24 గంటల్లో 1 గంట అయినను దేవునికి సమయాన్ని దేవునికి ఇస్తున్నాము. చాలామంది కూడా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడానికి సమయం లేదంటారు. ప్రార్థనకు రమ్మంటే టైం లేదంటారు. ప్రార్థనకు రమ్మంటే నాకు బట్టలు ఉతుక్కోవాలని అంటారు. కానీ దేవుడు వచ్చినప్పుడు కూడా అలాగే అంటే దేవుడు తీసుకెళ్తాడంటారా? దేవుడు వచ్చినప్పుడు కూడా మనం అలాంటి మాటలను కలిగి ఉంటున్నామా? ఇప్పుడు అన్న వాళ్ళము అప్పుడు అనమని ఏంటి? దేవుడు వచ్చి నిన్ను పిలిస్తే నేను ప్రభువా నేను రాను, తర్వాత వస్తాను, తర్వాత రా అంటే మన కోసం పరలోక రాజ్యం అక్కడే ఉండిపోతుంది అంటారా? ఉండదు కదా. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును అన్నాడు. ఆయన త్రోవలంతా నడుచువారు ఎప్పుడూ కూడా వర్ధిల్లుదురు అని అంటున్నాడు. అలాంటినప్పుడు మనం ఏమిని కలిగి ఉండాలి? ఆయన మాటకు లోబడి ఉండాలి. పశ్చాత్తాపపడాలి. మనము పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తమును పొందుకోవాలి. దేవుని మాటకు వినేవారుగానే ఉండాలి. అంతేగాని వేగురపడాలి. దేవుని మాటలు మాట్లాడుటకు వేగురపడాలి. మనుషుడు ఎలాగైతే వినుటకు వేగురపడుతున్నాడో అలాగే మాట్లాడుటకు కూడా నిదానించి మాట్లాడాలి. కోపించుటకు కూడా నిదానించి కోపించాలి. అంతే తప్ప కానీ ఆకాశ పక్షులు ఎలా అయితే దేవుని మాటకు లోబడి ఉన్నావో మనం కూడా అలాగే దేవుని మాటకు లోబడి మనుషులు మనము శిక్షకు ఎదిరి వెళ్ళడం కాదు, దేవుని మాటకు లోబడి మనందరము కూడా పరలోక రాజ్యం చేరుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. వినిచిన వారికి చూచుచిన వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా, మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా, వాక్యం వినిచిన వారికి చూచుచిన వారికి మారు మనసు దయచే ప్రభా, యవనస్తుల్ని యవనరాలను దీవించిన ఆయన ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని నడివయసులో ఉన్నవారిని అంగవైకల్యం కలిగిన వారిని చెవిటి వారిని మోగవారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ప్రభు ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను ప్రభా. విధవరాలను దీవించినాను ప్రభా, విధవరాలు బిడ్డలను దీవించినాను ప్రభా. జ్వరంతో బాధపడుచున్నారు ప్రభా, వారిని స్వస్థపరచునాయన ప్రభా. లేవనెత్తినాయన ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబం నిత్యము నేను స్తుతించే భాగ్యం దయచే ప్రభా. నా శత్రువులు మిత్రులు కూడా దీవించినాను ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి ఆరోగ్యం శక్తిని దయచే ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ ప్రభుని దయచే ప్రభా. వెళుచున్న వారిని వచ్చుచున్న వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చున్నాను ప్రభా. ఎంబెస్సీలో చాలామంది ఉన్నారు ప్రభా, వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను ప్రభా.
నేను ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. నేను ప్రభా జ్వరాలతో బాధపడుచున్నారు, అనేకమైన రోగములతో వ్యాధులతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా, బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కాలం దయచే ప్రభా, పిల్లలేని పిల్లలు దయచే ప్రభా, నీ సేవ చేసిన వారికి ప్రభా రక్షణ భాగ్యములు దయచే ప్రభా, నీ హస్తము వారికి చుట్టూ ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. మా దేశాలని మా సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని చేస్తున్నాను బ్రతిమాని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి వినిచిన వారికి నా కుటుంబం పైనను వాక్యం పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.